హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫుడ్స్. నేను మీ సాయి. ఏంటి కిచెన్ మానేసి కొత్తగా లొకేషన్ చూపిస్తాం అనుకుంటున్నారా? కాదండి, ఈరోజు కొత్త వెరైటీలు, కొత్త టేస్ట్లు, అలాగే మొత్తం కొత్త ఫుడ్స్ అన్నీ చూపిద్దామని ఫిక్స్ అయ్యమాట. అలాగే ముందుగా మన కోనసీమ జిల్లాలో చాలా ఫుడ్ వెరైటీలు, ఫుడ్ రకాలు, ఫుడ్ టేస్ట్లు ఉన్నాయి. అవన్నీ మీకు చూపిద్దామని ఫిక్స్ అయ్యాం. ఈరోజు ముందుగా లొకేషన్ చూడగానే మీకు గుర్తొచ్చే ఉంటుంది లొల్ల లోకలు ఆత్రేయపురం అనగానే గుర్తొచ్చేది వాడపల్లి వెంకటేశ్వర స్వామి. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీకు ముందుగా ఆత్రేయపురం పూతరేకులు ఎలా ఉంటాయి, ఏంటి, అందులో ఏమేమి వేస్తారు, మీరింట్లో కూడా ఎలా మేడ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చామన్నమాట. అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. రండి చూద్దాం. ఆత్రేయపురం పూతరేకుల దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. అలాగే ఇప్పుడు ఆత్రేయపురంలో మంచి లొకేషన్లు, ఆత్రేయపురం అనగానే కోనసీమ అనగానే మంచి లొకేషన్లు, అట్టి తోటలు, అలాగే పచ్చదనానికి మరో పేరుని చెప్పచ్చు. మా డ్రోన్ వ్యూస్లో విజువల్స్లో మీకు చూపిస్తాం. చూడండి, ఆత్రేయపురం అలా వెళ్తుండగా ఆ పచ్చని చెట్లు, చల్లదనం. ఆత్రేయపురం అనగానే వాడపల్లి గుర్తొస్తుందండి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ అలా పూతరేకులు తెచ్చుకుని వాడపల్లి ఇక్కడ లొల్ల ఆకుల దగ్గర కూర్చొని తింటుంటే అబ్బబ్బా టేస్టే వేరనుకోండి. అందుకే అసలు ఎలా చేస్తారు ఏంటి, అందులో ఏమేమి వేస్తారు అనేది మీకు చూపిద్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. ఆత్రేయపురం స్టార్టింగ్ నుంచి పూతరేకులు అమ్మేవాళ్ళు ఇంకా అన్ని రకాల పూతరేకులు అమ్ముతారన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అందరూ మా పూతరేకు తినండి ఆంటీలు అందరూ ఎగబడిపోతారు అంతే పూతరేకులు అమ్మడానికి. అలాగే ఇప్పుడు అసలు స్టార్టింగ్ మనం ఊళ్ళోకి వెళ్దాం. పూతరేకు షాప్ దగ్గర కాకుండా ఆ పూతరేకులు ఎలా మేడ్ చేస్తారు ఏంటి, అసలు ఆ పూతరేకులు కొండ మీద కాలుస్తారంటండి. ఆ పూతరేకులు అంత పలచగా రావడానికి గల కారణం ఏంటి, అసలు ఏంటి, అవన్నీ చూద్దాం. ఫస్ట్ ఊళ్ళోకి వెళ్దాం. ఎన్ని పూతరేకు షాపులే మొత్తం అందరూ. ఆత్రేయపురం ఊళ్ళో సకానికి పైగా ఫ్యామిలీస్ మ్యాక్సిమం అందరూ పూతరేకు బిజినెస్ మీద ఆధారపడి ఉంటారండి. అలాగే పూతరేకుల తయారీలో కూడా ఇక్కడ షాపులకి అందరికీ ఈ ఊళ్ళో తయారు చేసిన పూతరేకులు షాప్ దగ్గరికి వస్తాయన్నమాట. ఆ షాప్ దగ్గర వాళ్ళు తర్వాత దాన్ని అసలు అందులో ఏమేమి వేస్తారు ఏంటి అనేది షాప్ దగ్గరికి వచ్చి కనుక్కుందాం. ఫస్ట్ పూతరేకులు ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం అన్నమాట. ఆత్రేయపురం వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇల్లులో అందరూ పూతరేకులు తయారు చేస్తారు. పూతరేకులు తయారు చేయడం అంటే ఆ రేకులు తీస్తారన్నమాట. కుండ మీద వేసి అవి ఎలా తీస్తారు ఏంటి అనేది మీకు చూపిస్తాను రండి. ఈ పాకలో తీస్తారు, పూతరేకులు వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు ఏంటి అనేది మీకు చెప్తాను. అసలు ఈ పూతరేకుని ఎలా చేస్తారు ఏంటి, అందులో ఏమేమి వేస్తారు, ఏ పిండి వేస్తారు, ఎలా కలుపుతారు, అసలు ఆ రేకు అంత పలచగా రావడానికి గల కారణం ఏంటన్నది మీ పేరేంటమ్మా? కుమారి గారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. అసలు అందులో ఏమేమి వేస్తారు, అసలు ఏం పిండి వేస్తారు ఒక్కసారి చెప్పండి అమ్మా. ఇది జైబీమ్ అండి. జైబీమ్ అంటే లావుగా ఉంటాయండి. ఈ ఒట్టి రేకులే తీస్తారండి, భోజనం గట్టా వండుకోవడానికి బాగోవండి. ఓకే, మనకి ఇక్కడ కొట్ల మీద దొరుకుతాయి. ఓకే, అంటే లావు బియ్యం అంటే మనం వండుకునే బియ్యం కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం పెద్దగా ఉండి లావుగా ఉంటాయండి. ఓకే, ఈ నైట్ నానబెట్టుకుని ఉదయం లెగ్గానే గంట కడుక్కుని వేసుకుంటే. అంటే కొలత క్వాంటిటీ అనేది ఏమైనా ఉంటుందమ్మా? కేజీ బియ్యాన్ని కేజీ అంటే 2 పావలు వేయాలండి. ఓకే, కేజీ బియ్యానికి ఎన్ని వస్తాయి? 300 వస్తాయి. ఓకే, కేజీ బియ్యం వేసుకుంటే అంటే నైట్ నానబెట్టి కేజీ బియ్యం మార్నింగ్ మళ్ళీ గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుంటే అది 200 రేకులు వస్తాయి అన్నమాట. ఇంత పలచగా చేస్తే కనుక కాటన్ గుడ్డ పెట్టి ఈ పలచగా లాగాలండి. కాటన్ గుడ్డ పెట్టి. ఓకే, వేరే గుడ్డ పెడితే రాదు. రావండి. ఓకే, కాటన్ గుడ్డ పెట్టి గ్రైండర్లో ఆ బియ్యం వేసి రుబ్బి పొద్దుటే తీగానే కూర్చుంటే అండి. ఓకే, 200 రేకులు తీయడానికి ఎంత టైం పడుతుందమ్మా? 3 గంటలు పడుతుంది. 3 గంటలు పడుతుంది. 2 పలచగా లాగాలి కదండి. ఓకే, ఫస్ట్ రేకులు వేయడం చూద్దాం ఎలాగో. పిండి వేసుకున్నాకండి దాని తగ్గ వాటర్ పోసుకొని ఇలా ముంచండి, పలసగా లాగాలండి. దాని తగ్గ వీటు ఉండాలండి కుండ. బాగా వీట్ అయితే బద్దలు వస్తుందండి, రేకు అందంగా వస్తాయండి రేకులు. వేరే మంట పెడితే
ఇది స్లోగా మంట పెట్టుకోవాలండి. ఓన్లీ కొబ్బరాకులే? కొబ్బరాకులేనండి. ఓకే, మంటకు కూడా కొబ్బరాకులు వాడుతున్నారు అన్నమాట మంటకు మంట మండడానికి. ఇది అంటే వేరేది ఏదన్నా పెడితే ఎక్కువ మంట వచ్చి రేగులు పాడైపోతాయి వీటి ఎక్కువ రావడం వల్ల. ఆకులకి బాగా లైట్ హీట్ తగిలితే సరిపోద్దండి. బాగా హీట్ అయితే ఎక్కువగా వచ్చి పగిలిపోతాయండి. ఇలా ఓకే, సమానంగా మంట పెట్టుకుని తీసుకోవాలండి. ఈ రేకులు మీరే తయారు చేసి పూత రేకులు కూడా మీరే చుడతారండి? మేమే చూడతామండి. షాపుల్లో పట్టుకెళ్తారండి. పట్టుకెళ్ళి బాదం పప్పు, పిస్తా, ఓకే, పంచదార, బెల్లం వాళ్ళు అమ్ముకునే వాళ్ళు రకరకాల వేసి అమ్ముతారండి. ఓకే, అసలు అది ఇలా పెట్టి క్లాత్ ఇలా అంటే ఎంత పలచగా వస్తుందంటే ఆకు బాగా రేకు హీట్ అవ్వాలి. బాగా హీట్ అవుతే ఈ కుండ మీరు ప్రత్యేకంగా వీటి గురించి తయారు చేస్తారమ్మా? చేస్తారండి. కుండలు తయారు చేసే వాళ్ళు ఓన్లీ పూతరేకులకి కుండలు ప్రత్యేకంగా చేస్తారు. ఈ చేసే కుండ కూడా అక్కడ ప్రత్యేకంగా తయారు చేస్తారన్నమాట పూతరేకుల గురించి. అసలు ఆ క్లాత్ పెట్టి ఇలా అంటే అది ఎంత పలచగా వస్తుందంటే ఉల్లిపాయ రేకు కన్నా మరీ పలచగా వస్తుందన్నమాట రేకు. అలా పోతే పోయినట్టే అది. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వేస్తారమ్మా మీరు? ఈవినింగ్ దాకా వేస్తాం. చాలా కష్టం అండి ఇది. ఎక్కువగా కూర్చోవాలని ఓపుగా సహనం ఉండాలి. సహనం ఓపుగా లేకపోతే పూతరేకులు తినడం ఎంత సులువో అది చేయడం కూడా అంత కష్టం అన్నమాట. పూతరేకులు ఇప్పుడు పూతరేకులు చేయడం, ఈ పిండి కలపడం ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు మనం పూతరేకులు ఎలా చూడతారు ఏంటి అనేది ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మీకు చెప్తాను. స్టార్ట్, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. ఇవన్నీ పూతరేకులు చుట్టి చాపులు. అక్కడ మనం పూతరేకులు చేయడం చూసాం. ఇక్కడ ఆ పూతరేకులు తీసుకొచ్చి ప్లెయిన్ పూతరేకులు ఇక్కడ పంచదార పూతరేకు, డ్రై ఫ్రూట్ పూతరేకు ఇవన్నీ తయారు చేస్తారన్నమాట. ఒకసారి ఆంటీ గారిని అడిగి తెలుసుకుందాం ఎలా చేస్తారు ఏంటి అనేది. రండి చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు అసలు ఇక్కడ పూతరేకులు ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం మీరు చెప్పాలన్నమాట. అసలు అందులో ఏమేమి వేస్తారు, ఎన్ని పూతరేకులు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి ఒకసారి చెప్పండి. 14 రకాలు ఉంటాయండి. 14 రకాల పూతరేకులు ఉంటాయి. ఓకే, ఒకసారి ఏమేమిటి చెప్తారు ఒకసారి? బెల్లం డ్రై ఫ్రూట్స్ అండి, బెల్లం ప్లెయిన్, పనసదార డ్రై ఫ్రూట్స్, పనసదార ప్లెయిన్. ఓకే అండి. చాక్లెట్, కోవా, బూస్ట్, హార్లిక్స్ అని. బూస్ట్, హార్లిక్స్ కూడా. ఓకే, మా చిన్నప్పుడు ఒకటే పూతరేకు ఉండేది, పంచదార పూతరేకు. మా అమ్మ చుట్టిస్తే మూతి కంటించుకుంటే తింటూ స్కూల్కి వెళ్ళిపోవడం. ఇప్పుడు 14 రకాలు, 14 అండి, 14 రకాల పూతరేకులు. బూస్ట్, చాక్లెట్, హార్లిక్స్, ఇంకా చిన్న పిల్లలు తినే పూతరేకులు అన్నీ తయారు చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. డైమండ్ పూతరేకులు. డైమండ్ పూతరేకు అంటే సమోసా మోల్డ్ అని. ఏమో డైమండ్ అంటే గోల్డ్, డైమండ్ అయినా పెడతారేమో అందులో. డైమండ్ పూతరేకు. కోవా చాక్లెట్, హనీ షుగర్లెస్. అబ్బో, అంటే షుగర్లెస్. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కువ ఉన్నారు కదా, షుగర్లెస్ పూతరేకు కూడా ఉందండి ఇక్కడ. బెల్లంలోనే 4 క్వాలిటీలు ఉంటాయండి. బెల్లంలోని. ఓకే, జీడిపప్పు బాదం ఉంటుందండి, జీడిపప్పు బాదం పిస్తా ఉంటుందండి, ఎస్పీ ఉంటుంది, డబుల్ ఎస్పీ ఉంటుందండి. ఓకే, ఎస్పీ, డబుల్ ఎస్పీ, జీడిపప్పు, డ్రై ఫ్రూట్ మొత్తం అన్ని రకాలు అన్నమాట అండి. డైమండ్ పూతరేకు అన్నారు కదా ఇందాక ఆంటీ గారు. డైమండ్ పూతరేకు అంటే సమోసా మోడల్ అంటే అందులో డైమండ్ పెట్టి రాదండి. డైమండ్ పూతరేకు అంటే మీరు ఇంకా డైమండ్ పెట్టి వస్తుంది అనుకుంటారు అందులో. ఇంకా అసలు మీకు అది ఎలా చూడతారు ఏంటి అనేది మీకు కొంచెం క్లోజ్లో చూపిస్తాను అన్నమాట. ఒకసారి చూద్దాం. నెయ్యి బాబా, నెయ్యి వేసుకుని పిస్తా పప్స్, బాదం, జీడిపప్పు, మళ్ళీ పైన రేకేస్తామండి. మళ్ళీ రేకేస్తారు. నెయ్యి మళ్ళీ ఆ స్పూను నెయ్యి అది వేసే విధానం చూస్తుంటేనే అలా తినాలనిపిస్తుంది. బెల్లం పొడి అలా పొట్లం చుట్టి విధానం వేసి చూస్తుంటే చాలా. మళ్ళీ నెయ్యి వేస్తున్నారు. బాబ్బా, ఆ నెయ్యి చూసారా టేస్ట్? ఆ నెయ్యి వల్లే సగం టేస్ట్ వచ్చేస్తుందేమో. అసలు ఇది డ్రై ఫ్రూట్ పూతరేకు అన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది కదా, చాలా బాగుంది. అసలు చూడడానికి మంచి టెంప్టింగ్గా ఉంది. సూపర్ అన్నమాట. ఆత్రేయపురం పూతరేకు టేస్ట్కి ఇందుకేమో మరో పేరు. దీనికి ట్యాగ్ కూడా వచ్చింది, ఇంటర్నేషనల్ వైడ్గా గ్లోబల్ ట్యాగ్ కూడా. చూసారు కదా అసలు పూతరేకుని ఎలా తీస్తారు, ఏం చేస్తారు, పూతరేకుని ఎలా చూడతారు అనేది అక్కడ ఆవిడ చూపించారు. ఇక్కడ ఆంటీ గారు కూడా చాలా నీట్గా
పూతరేకి వేయడం, ఆ ఆయిల్ వేయడం కానీ, ఆ నెయ్యి వేయడం కానీ, ఆ జీడిపప్పు అవన్నీ వేయడం కానీ చాలా నీట్గా చూసాం. టేస్ట్ కూడా చేసాం, చాలా బాగుంది. ఎప్పుడన్నా మీరు ఇటువైపు ఆత్రేయపురం, వాడపల్లి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. విఘ్నేశ్వర పూతరేక్స్ మాట. అలాగే ఆత్రేయపురం ఇటువైపు మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రకరకాల స్వీట్లు, రకరకాల వెరైటీలు, ఇంకా సరికొత్త చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ మీ ముందుకు తేడానికి ట్రై చేస్తాం. ఈలోపు మీరు భారత్ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.